ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 10వ తారీఖు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఆ రోజుల్లో అపోస్తులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఆ అపోస్తులు. ఎడమవైపుకి తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకి తిరిగి బితున్యాకి వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తరువాత కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ ఆ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలముగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన కోటగూడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు బర్నబాల అవసరం మరొక చోట ఉంది. ఆసియాలో సువార్త చేయడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకింకా శిక్ష అవసరం. నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నిటినీ మూసేయమని ఆయన్నడుగు. ఓ పరిశుద్ధాత్మ దేవా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నిటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదిలేస్తున్నాను. నేను కుడి పక్కకైనా ఎడమ పక్కకైనా తిరిగితే నా వెనక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించు. ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధముగా బోధించాలని ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన నిన్ను ఒక పని చేయనీయకుండా ఏమాత్రము అడ్డుపెట్టినా విధేయుడు అవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తరువాత అడ్డంకులు లేని కనిపించని పక్షంలో తేలిక హృదయముతో ముందడుగు వేయి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబు ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లూకా మీకోసం ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా? ఛేదించలేని రహస్యపు దిక్కుందా? నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు. ఆయన చేతిలోనే ఆ తాళం ఉంది. తండ్రి చేత మూయబడిన తలుపు నీ ముందుందా? అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవ్విళ్ళూరుతుందా? ఆయనే ఆ తలుపు మూసినవాడు. అది తిరిగి తీసేవాడు ఆయనే. చూడు, నెమ్మది గల దేవుని పట్ల ఓర్పు కలిగి ఉండవద్దా? సర్వజ్ఞాని ఆయనే అనడానికి అభ్యంతరముందా? నీ భవిష్య జీవితం నిర్ణయించినవాడు ఆయనే. దాని తలుపుల్ని తెరిచేవాడు. ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గర నుండి గుర్తిస్తే కడుకు నీకే అది లభిస్తుంది. ధన్యత ఆదరణ విశ్రాంతిగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్.